అందరికీ నమస్తే. ఏం నడుస్తుందంటే అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు బనకచెర్ల కట్టాలి, గోదావరి నీళ్ళు తీసుకుపోవాలి, ఇంకా తెలంగాణ ఏమయ్యన్నా పోని. ఇక్కడ తిండి తినుకుంటా, ఇక్కడ నీళ్లు తాగుకుంటా, ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ పరిపాలన చేసుకుంటా అక్కడోళ్ళకి మేలు చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిండు. చిట్చాట్ చేసి చంద్రబాబు నాయుడు ఏమో నీళ్ళ కోసం అక్కడ జనాల కోసం బనకచెర్ల కడుతున్నాడంట, ఇక్కడ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఏమో రాజకీయం చేస్తుందంట. ఇది రాజకీయం, ఇది సెంటిమెంట్ కోసం రాజకీయం చేస్తున్నా అంటున్నారు. అక్కడనేమో ఆయన అవసరం కాబట్టి చేస్తున్నాడంట. అంటే బనకచెర్లకు నీళ్ళు తీసుకపోకండి, మా గోదావరి నీళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద సవాల్ విసిరిండు, దాన్ని యాక్సెప్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. మీరు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకోండి, తీసుకొని వాడుకోండి, మిగిలినవి నేను వాడుకుంటా అని సవాల్ విసిరిండు. దానికి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, మా దగ్గర పైసలు లేవు, మేము ప్రాజెక్టులు కట్టం, అంటే నువ్వు తీసేసుకో, నువ్వు కట్టేసుకో అని. చాలా విషయాలు, చాలా ఇంటర్నల్ విషయాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి. అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏమంటారంటే ఏపీతోన వివాదాలు పెట్టుకోవద్దని డిసైడ్ అయినంట. ఏపీతో వివాదాలు పెట్టుకోవద్దని అనుకుంటున్నారంట. వాళ్ళు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు భాషన ఇది కూడా. చంద్రబాబు నాయుడు అదే అంటున్నాడు, మాకు తెలంగాణతో నేను ఎప్పుడు కొట్లాలి, తెలంగాణతో ఎందుకు కొట్లాలి స్వామి? తెలంగాణ రాకముందు కొట్లాడినరు, తెలంగాణ వచ్చిందాక కొట్లాడినరు. సేమ్ ఒకటే మాట, చంద్రబాబు నాయుడు నోట నుంచి వచ్చిన మాటనే రేవంత్ రెడ్డి నోట మాట వచ్చింది. ఇప్పుడు మేము కొట్లాడదలుచుకోలేదు, ఈడ కొట్లాడమని ఎవడు అడుగుతలేడు, మా నీళ్ళు మాకు కావాలి. ఈడ ఒక పెద్ద ఇలకత మఫ్లియా నడుస్తుంది. ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా గోదావరిలో 968 టీఎంసీలు నికర జలాలు, వరద జలాలు అంటే ఈ పక్కా వచ్చేవి వరద జలాలు తెలంగాణకు ఉన్నాయి ఆల్రెడీ. సిడబ్ల్యూసి అనుమతి ఉంది, కానీ వరద జలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన బనకచెర్ల కడుతున్నది వరద జలాల పేరు మీదే. అవి ఒక 1000 కావాలి, 1000 టీఎంసీలు కావాలని చెప్పి, 1000 టీఎంసీలు కూడా కావాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ అపెక్స్ మీటింగ్లో పెట్టింది. ఆ లెటర్ నిన్న మొన్న బయటకు వచ్చింది. వస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, మాకు 1000 టీఎంసీలు ఇచ్చేసి ఇంకా మీరు ఏమన్నా తీసుకోపోండి, మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు. 968 అలొకేటెడ్ ఆల్రెడీ. మనకు కొత్తగా 1950 టీఎంసీ వరద జలాల్లో కూడా మాకు కావాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కాదు, రేపు మనకు చాలా అవసరం ఉంటుంది, భవిష్యత్ తరాలకు అవసరం ఉంటుంది. రేపు నాడు ఇంకో ప్రాజెక్ట్ కడతాం. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా టెంటిటివ్, కానీ ఇప్పుడు జరిగే జలాల పంపకాలు మొత్తం పర్మనెంట్. ట్రిబ్యునల్ పర్మనెంట్గా పంచబోతుంది తెలంగాణకు, ఆంధ్రకు. ఇప్పుడు వంచేదే ఫైనల్, మళ్ళీ ఎప్పుడుకో అవుతుంది అది. ఇప్పుడు మొత్తం ఎంత 2918 టీఎంసీలు మనకు కావాలి, నికర జలాలు వరద జలాలు అని చెప్పేసి ఒకటి పెట్టింది. రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే, మాకు 1000 టీఎంసీలు ఇచ్చేసి మీరు ఏమైనా వాడుకోపోయి, మాకు సంబంధం లేదు అంటే బనకచెర్ల క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా మీరు కట్టేసుకోపోండి. ఈయనది ఏమైంది, ఇవాళ ఉంటారు, రేపు దిగిపోతాడు. రేపు నాడు గోదావరి మనం ఏం ప్రాజెక్టులు కట్టామా భవిష్యత్తులో, ఇంకా అవసరం లేదా? మనకు ఉండాలి, అలకేషన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు ఏమంటా అంటే, నేను చెప్పినగా నువ్వు ప్రాజెక్టులు కట్టుకోండి, నీళ్ళు తీసేసుకోండి, మాకెందుకు, ఈయన ఎట్లా ప్రాజెక్టులు కట్టాలని డిసైడ్ అయిపోయాడు. కృష్ణాలో కూడా అసలు మా పాలమూరులో ఇజ్జత్ పోతుంది. కృష్ణాల 500 టీఎంసీలు చాలంటుండు. ఇదేం లెక్క? మనకు ట్రిబ్యునల్ ముందల 763 టీఎంసీలు నీళ్ళు కావాలని చెప్పి గవర్నమెంట్లు పెట్టిన అడ్వకేట్లే కొట్లాడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ వాదనకు బలమేముంది? ట్రిబ్యునల్ ముందల మాకు 763 టీఎంసీలు కావాలి, కృష్ణా మా దగ్గర ఎక్కువ వాడుతుందని మనోళ్ళు అడుగుతుంటే 500 టీఎంసీలు చాలుగా మిగతా మీరు వాడేసుకోండి అని చెప్తున్నాడు. ఇక ఆయన చేసిన ఇది ఒక పెద్ద ద్రోహం. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పోయిన సంవత్సరమే కృష్ణా నీళ్ళు తక్కువ వాడినాం. ఇప్పుడు ఎట్లున్నా తెలుసా, ఇప్పుడు ఫుల్ అక్కడ వాన వరద పడుతుంది కాబట్టి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిడ్మానేర్ ఎట్లుందో చూస్తారా? మునిగిపోయిన ఊళ్ళు మొత్తం తేలినాయి. చూడండి ఒకసారి విజువల్. అంటే చర్చల ద్వారానే 2 రాష్ట్రాల పరిష్కారం లభిస్తుంది. బీజేపీ కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఎంపీలేమో, కేంద్ర మంత్రులు ఎంపీలేమో 2 రాష్ట్రాలకు లబ్ధి జరిగే విధంగా బనకచెర్ల నిర్మిస్తారంట. అంటే బనకచెర్ల కట్టుడు ఖాయం.
దీనికి బీజేపీ సహకరిస్తుంది, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారు. మరి తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎవరు పూరుస్తారు? కర్ణాటకతో సత్సంబంధాలు వచ్చినట్టే ఏపీతో కూడా సత్సంబంధాలు ఉంటాయట. ఉంచుకోండి సత్సంబంధాలు. ఉంటే మీ దగ్గర ఏమైనా భూములు ఉంటే ఇవ్వండి చంద్రబాబు నాయుడికి, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి. ఏమంటారంటే కాళేశ్వరం, ఇక్కడ కాళేశ్వరం ఏమో చిన్నగా చేసి చూపిస్తున్నాడు. ఉన్న కాళేశ్వరం కూడా వాడకుండా పెట్టింది చంద్రబాబు నాయుడు కోసమేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత. సరే ఉండొచ్చులే, టెక్నికల్ ప్రాబ్లం, నిజంగానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలేమో, నిజంగానే మొత్తం చెకప్ అయిపోయిన తర్వాత కడతారేమో, పూర్తి చేస్తారేమో దాని మెకానిజం అంతా రిపేరు, నిజమేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ బనకచర్ల ఇష్యూ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని మూత పెట్టింది జస్ట్ చంద్రబాబు నాయుడు కోసమేనా అనిపిస్తుంది. ఏమంటాడు, కాళేశ్వరంతో 50,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు లభించింది. అంటే తెలంగాణ రాకముందు కూడా ఇవే ఒడ్లు వండినాయి, ఇంత ఆయకట్టు ఉన్నదన్నమాట రేవంత్ రెడ్డి గారి లెక్కల. తర్వాత 2 లక్షల కోట్ల ప్రాజెక్టు 1,27,872 కోట్ల టెండర్కు పిలిచిండ్రు, 96,000 కోట్ల పనులు పూర్తి చేసిండ్రు. ఇక ఏమంటారు, కమిషన్ల కోసమే పేర్లు మార్చి ఎస్టిమేషన్లు. కమిషన్ల కోసం అయితే మీరు ఏం చేస్తున్నారు? ఆ కమిషన్ ఎవరు తీసుకున్నారో తీసి బయట తీయచ్చు కదా. మీరు అవినీతి చేస్తున్నారు, అంతకుముందు అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారు, అవి మాత్రం బయట తీయరు. తర్వాత హరీష్ రావు మీద కామెంట్ చేసిండు, తెలివితేటలు పొడుగ్గా ఉంటే ఉండవు, మనకేమో ఎక్కువైపోయినాయి. నల్లమల ఏడుందో తెలుస్తలేదు, దేవాదుల ఏడుందో అర్థమైతే లేదు, బనకచెర్ల ఈడ నంద్యాలలో కడుతుంటే ఆయన ఎవరో నెల్లూరులో కడుతున్నట్టే, అవును ప్రకాశం అంటే ఆ ప్రకాశం అంటుండు. మోడీకి చంద్రబాబు అవసరం ఉంది, ఏపీలో టీడీపీ మళ్ళీ గెలవాలంటే గోదావరి నీళ్ళు అవసరం, తెలంగాణలో బీఆర్ఎస్ బతకాలంటే నీళ్ళు అంశాన్ని సంజీవినిలా వాడుకోవాలని చూస్తుంది. మరి మీరేం చేస్తున్నారండి? మీ గవర్నమెంట్ మీరు ఉన్నది, ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది. ఉత్తుత్త దానికి మీ పర్సనల్ పనులకు మోడీని కలుస్తారు, అమిత్ షాని కలుస్తారు. మరి ఇప్పుడు కలవలే ఎందుకు? చంద్రబాబు నాయుడు మోడీతో కదా మాట్లాడి పని చేయించుకుంటున్నది, మనం కూడా మోడీని కలిసే కదా ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆపనన్న ఆపాలే, లేకపోతే లెక్కలన్నా కరెక్ట్గా తేలాలి. మనకు గోదావరిలో 2918 టీఎంసీ ఇవి కేటాయింపులు జరిగినాయి అనుకో, ఆయన బనకచెర్ల కట్టుకొని మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో కూడా ప్రాజెక్టులు అవసరమే కట్టుకొని. కానీ ఇక్కడ మోసం జరుగుతుంది. మన దగ్గర 200 టీఎంసీలు నీళ్లు కాళేశ్వరం ద్వారా తీసుకోవాలంటేనే కింద మీద ఇన్ని గొడవలు, ఇన్ని కథలు. మన రాష్ట్రంలోనే మనకు చక్కగలేదు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉంటారు, రేపు దిగిపోతారు, రేపు బంధుత్వాలు ఉంటాయి, రేపు కొట్టుకుంటారు. చూలేదా చంద్రబాబు నాయుడు మోడీని దోస్తులా? కానీ రేపు నీళ్ళు మన పరిస్థితి ఏంది? రేపు కేటాయింపులు జరిగినా కూడా ఆయన ప్రాజెక్టు కట్టిన కాబట్టి ఆయన కేటాయింపులు ఉన్నాయి. రేపు కాళేశ్వరం ఏముందా మీరు వాడతలేరు కదా, మీరే అన్నారు కదా 50,000 ఎకరాలు వాడలేదు ఇప్పుడు. కానీ ఇంకా కాళేశ్వరంకి నీళ్ళు ఎందుకంటారు? ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఇంకా కాళేశ్వరం మీద, గోదావరి మీద ఏం ప్రాజెక్టులు కట్టొద్దని డిసైడ్ అయిపోయినా తెలంగాణ మొత్తం జీవితకాలంలో? నీళ్ళ కేటాయింపు మనకు న్యాయం జరగాలి కదా. నువ్వు తినవో తర్వాత విషయం. ఇద్దరికి సమానంగా రావాలి, ఎవరి హక్కు వాళ్ళకి రావాలి కదా. ఇంకా నా కడుపు నిండింది ఇయ్యాలడికి, ఇంకా నువ్వు తీసుకపో అంటే ఆయన తీసుకుపోయి సంవత్సరం తింటాడు, నువ్వు ఇవాళ తిన్నావు, రేపు ఎండిపోతుంది, రేపు ఏమవుతావు? రేపు తినవా? ఆయనకేమో సంవత్సరం పాటు తీసుకుపోవని చెప్తున్నావు, మనకేమో ఈ పూటకు తినేసినాం చాలంటున్నారు. ఏం లెక్కిది? మనకు కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, అది కూడా బనకచెర్లకు సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఎక్కడ దాన్ని బనకచెర్లను అడ్డుకోవాలని కాదు, మన హక్కుల కోసం కొట్లాడాలి మనం. ఇప్పుడు మన హక్కు ఇది, 2,918 టీఎంసీల నీళ్ళు మన హక్కు. అట్లుంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరన్నా వాళ్ళ ఇంటికి వస్తే గట్లే ఉంటుందా? వాళ్ళ పంచాయతీలు అట్టే తెలుస్తాడా? ఈ తెలంగాణకు ఇప్పటికి కాదు, ఇంకొక 100 సంవత్సరాలు మనం ఉన్నా లేకపోయినా, మీరున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మనకు కావాలి నీళ్ళు, మనం వాడుకుంటాం. అట్లుండాలి. కానీ ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇక్కడ 2,918 టీఎంసీలు మన హక్కును 1000 టీఎంసీలకు తగ్గిస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక్కడ 763 టీఎంసీలకు 500 టీఎంసీలు చాలు నాకు అని చెప్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇదేం న్యాయం? ఈయన పక్క రాష్ట్రంతో మీరు ఫ్రెండ్షిప్గా ఉన్నారు, కొత్తగా ఉండడం ఏముంది? ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి కదా. మీ ఫ్రెండ్షిప్ నడుస్తున్నాగానే కదా ఆయన బనకచెర్లకు పర్మిషన్ తెచ్చుకున్నాడు పోయి. అప్పుడు ఎప్పుడో 2016లో దీనికి బీజం పడేది అంటారు. కానీ ఇప్పుడు డిపిఆర్లు వచ్చినాయి, ఇప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాజెక్టు. నువ్వు ఇప్పుడు ఆపాలా, లేకపోతే మన హక్కు మనకు రావాలి. మనది మనకి ఇచ్చినాక ఆయన ఏమైనా కట్టుకొని మనకు సంబంధం లేదు. ఇది పర్మనెంట్గా ఇక్కడ అసలు మా జిల్లా వాళ్ళు అయితే
ఏది మా కృష్ణా నీళ్ళు మొత్తం నిన్నమన చూడలే, సాగర్ల నీళ్ళు మొత్తం ఏపీలు దోడుకుపోయినారు, మనం ఏం చేయలేకపోయినాం. అందుకే మనం తక్కువ వాడినాం. 28% మాత్రమే కృష్ణా నీళ్ళు లాస్ట్ టైం మనం వాడినాం, లాస్ట్ ఇయర్లో 28%. మన దగ్గర రిజర్వాయర్ లేవు, సమైక్యాంధ్రంలో లాస్ చేసిర్రు, పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యారు. ఇప్పుడు నీళ్ళు ఫుల్ పోతున్నాయి, జూరాల అవన్నీ నీళ్ళు ఫుల్ పోతున్నాయి. కనీసం నెట్టెంపాడుకు భీమా కూడా నీళ్ళు తెస్తలేరు, డైరెక్ట్ కిందికి వదిలేస్తున్నారు. ఎవరి కోసం వదులుతున్నారు? డైరెక్ట్ పోయి సముద్రంలో కలుస్తాయి, ఏపీ వాళ్ళు వాడుకొని మిగతా కిందికి పంపిస్తున్నారు. మన దగ్గర వానకాలమే స్టార్ట్ కాలేదు, ఇంకా వానలే పడతలేవు. కనీసం ఆ రిజర్వాయర్లు మొత్తం నింపుకుంటే, నెట్టెంపాడు, భీమా ఇట్లాంటి కోయిల్ సాగర్ అన్నీ నింపుకుంటే వానలు పడకపోయినా మనకు వస్తాయి కదా. దాని మీద ఇప్పటిదాకా రివ్యూ కూడా లేదు. మొత్తం ఎడదిరిగి నీళ్ళ విషయంలో సమైక్యాంధ్రలో ఎంత మోసం జరిగిందో అందుకు డబల్, త్రిబుల్, ఫోర్బుల్. అప్పుడు టెంపరీ మోసం జరిగితే ఇప్పుడు శాశ్వతంగా తెలంగాణ నష్టపోయే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళైతే. ఇక రేవంత్ రెడ్డి చిచ్చారు చూసినాకైతే నాకు అదే అర్థమైంది. మన కాళేశ్వరం పనికిరాదు, బనకచెర్ల వాళ్ళకి అవసరం, చంద్రబాబు నాయుడు కరెక్ట్ చేస్తున్నాడు, కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన చేసుకుంటున్నాడు, వీళ్ళు చేసేది రాజకీయం, మేము మాత్రం ఏం చేస్తలేం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.